రీసెంట్‌గా బంగ్లాదేశ్‌లో పొలిటికల్ సీన్ చాలా ఫాస్ట్‌గా చేంజ్ అయింది. రిపోర్ట్స్ ప్రకారం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ పవర్‌లోకి వచ్చింది అని డిస్కషన్ జరుగుతున్నాయి. ఇప్పుడు మెయిన్ క్వెషన్ ఏంటంటే ఈ న్యూ గవర్నమెంట్ వచ్చాక ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్ ఎలా ఉంటాయి? ముందు ఉన్న ఫార్మర్ పీఎం షేక్ హసీనా ఇండియాతో క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేశారు. సెక్యూరిటీ, ట్రేడ్, బార్డర్ మేనేజ్మెంట్ చాలా కార్పొరేషన్ ఉండేది. ఇప్పుడు న్యూ గవర్నమెంట్ వచ్చాక రిలేషన్స్ కొంచెం పాలసీ చేంజ్ మీద డిపెండ్ అవుతాయి. కానీ ఇండియా బంగ్లాదేశ్ రైస్ జనరలీ స్ట్రాటజిక్ అండ్ ఎకనామిక్గా స్ట్రాంగ్గా ఉంటాయని కాబట్టి సడన్గా బిగ్ చేంజ్ వస్తుంది అని ఎక్స్పర్ట్ చెప్పారు. ఇంకా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే గంగా వాటర్ షేరింగ్. గంగా రివర్ వాటర్ ట్రీటీ ఇండియా బంగ్లాదేశ్ మధ్య చాలా సెన్సిటివ్ టాపిక్. ఈ అగ్రిమెంట్ పీరియాడిక్గా రివ్యూ చేస్తున్నారు. అగ్రికల్చర్ అండ్ డ్రింకింగ్ వాటర్ కోసం రెండు కంట్రీస్కి ఇంపార్టెంట్. కరెంట్గా ట్రీటీ కంటిన్యూ అవుతుంది, కానీ ఫ్యూచర్లో నెగోషియేషన్స్ అండ్ డిస్కషన్స్ జరిగే ఛాన్స్ ఉంది. సో ఓవరాల్గా న్యూ గవర్నమెంట్ వచ్చిన ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ ఇమ్మీడియట్గా బ్రేక్ అవ్వవు, కానీ పాలసీస్ చేంజ్ని క్లోజ్గా వాచ్ చేయాలి. మీ ఒపీనియన్ ఏంటి? ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్ స్ట్రాంగ్గా కంటిన్యూ అవ్వాలా? కామెంట్లో చెప్పండి.